హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ కబాబ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ కబాబ్ కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కొట్టించి తీసుకున్నానండి. ఈ చికెన్ 2-3 సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్నటువంటి చికెన్లో రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే చూడండి, ఇక్కడ ఇది గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందనమాట. ధనియాలు, హోల్ గరం మసాలా, పెప్పరు, జీలకర్ర ఇవన్నీ వేయించి మిక్సీ చేసినటువంటి పొడిని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేస్తున్నాను. ఈ వెనిగర్ ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా ఇలా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ గిన్నె పైన మూతని ఉంచి ఒక 1 అవర్ నుంచి 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటామో మనకి ఈ కబాబ్స్ అనేవి అంత టేస్టీగా, సాఫ్ట్గా, క్రిస్పీగా వస్తాయి. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్ అయితే మనకి బాగా మ్యారినేట్ అయ్యింది. చాలా జ్యూసీగా ఉన్నాయి ముక్కలు అయితే. ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేస్తున్నారు. మీరు రైస్ ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా చికెన్ పీసెస్కి ఇలా బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇటువంటి వుడెన్ స్టిక్స్ని తీసుకొని ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా స్టిక్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చి తీసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వుడెన్ స్టిక్స్కి గుచ్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము కాల్చుకోవడం కోసము గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై డైరెక్ట్గా కానీ లేదంటే ఇటువంటి గ్రిల్ని ఒకటి పెట్టుకొని మనం ముందుగా గుచ్చి పెట్టుకున్నాం కదా చికెన్ని వుడెన్ స్టిక్స్కి, ఆ స్టిక్స్ని పెట్టి లో ఫ్లేమ్ మీద బాగా వీటిని మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటా వీటిని బాగా కాల్నిచ్చి తీసుకున్నామంటే మనకి టేస్టీగా చికెన్ కబాబ్స్ రెడీ. ఇప్పుడు ఇలా కాల్చి తీసుకున్నటువంటి చికెన్ కబాబ్స్ని గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. చూడండి, ఇలా ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఒక చికెన్ పీస్ని తీసి చూద్దాము కుక్ అయిందా లేదా అని. ఒక చికెన్ పీస్ని ఇలాగా చూడండి బ్రేక్ చేసి చూసామంటే మనకు తెలుస్తుంది చికెన్ అయితే చక్కగా కుక్ అయింది. ఓకేనండి, చూసారు కదా చికెన్ కబాబ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.